కార్తీకంతో సమానమైన మాసం లేదు, విష్ణుదేవునితో సమానమైన దేవుడు లేడు, గంగతో సమానమగు తీర్థము లేదు. తెల్లవారుజామునే నిద్రలేవడము, ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్లలో స్నానం చేయడము, శ్రీ మహావిష్ణు రూపమైన శాలిగ్రామాలకు నిత్యం అభిషేకం చేయడము, బోలా శంకరునికి నిత్యం రుద్రాభిషేకం చేయడము, మెడలో తులసిహారం ధరించడం, రుద్రాక్షల్ని ధరించడము, రోజుకి ఒక పూట మాత్రమే పూజించడము, ఉసిరి చెట్టు నీడలో వనభోజనాలు చేయడం ఒక్కటేమిటి, ఇలా ఎన్నెన్నో సాంప్రదాయాలను మూటగట్టుకుని తెచ్చింది పవిత్రమైన ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో చేసే వ్రతములలో ముఖ్యమైనవి కార్తీక స్నానము, ఉపవాసము, కార్తీక దీపము. కార్తీక స్నానము కార్తీక మాసమంతా తెల్లవారుజామునే నిద్రలేచి కృతికా నక్షత్రం అస్తమించేలోగానే నదులలో కానీ తటాకాలలో కానీ అలాంటివి అందుబాటులో లేనప్పుడు ఇంట్లోని స్నానాల గదిలోనైనా సరే తల స్నానం చేయాలి. అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది. ఈ విధంగా నియమంతో స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని కానీ శివుడిని కానీ మరే ఇతర దైవాన్నైనా సరే ధ్యానించడం వలన, అర్ఘ్యాదులు ఇవ్వడం వలన గంగా నది